భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, సంకటహర చతుర్థి గణేష ఆరాధనకు అత్యంత ప్రశస్తమైనదిగా చెప్తారు కదా, అంటే గణేశ స్వరూపాలలో సంకటహర గణేశుడు అని ప్రత్యేకంగా ఏమైనా ఉందా? గణపతి అంటే ఒక రూపం. గణానాం పతి గణపతి అని ప్రసిద్ధం. ముద్గల పురాణం అనే పురాణంలో ఈ గణపతికి సంబంధించిన సమస్త రూపాలు వర్ణింపబడి ఉన్నాయి. ఒకటే అయిన దైవ రూపాన్ని భిన్న భిన్న రూపాలలో మహర్షులు వారి వారి ఆలోచనల మేరకు సంకల్పం చేసి ఆ రూపానికి కొత్త రూపాలు స్థిరీకరించుకొని ఆ మార్గంలో స్తోత్రం చేస్తూ ఉంటారు. ఆంజనేయుడు ఒక్కడే, కానీ ఆ ఆంజనేయుడిని వీరాంజనేయుడు, ధ్యానాంజనేయుడు, ప్రసన్నాంజనేయుడు, పంచముఖ ఆంజనేయుడు, షోడశ భుజ ఆంజనేయుడు, అలాగే ద్వాత్రింశ భుజ 32 చేతులు గల ఆంజనేయుడు అలా ఇలా చూస్తారో అదేవిధంగా గణపతిని కూడా ఈ ముద్గల పురాణం 32 రూపాలలో వర్ణిస్తుంది. ఈ 32 రూపాలలో 32వ రూపం సంకష్టహర గణపతి రూపం. మహాభారతంలో ధర్మరాజు సోదరులతో ఇల్లాలితో అడవులలో సంచారం చేస్తూ ఉన్న వనపర్వ సమయంలో ఈ కష్టాలన్నీ ఎలా తొలగిపోతాయి స్వామి అని శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రశ్నించగా కృష్ణుడు బోధించిన వ్రతం సంకటహర గణపతి వ్రతం. ఈ వ్రతంలో గణపతిని ప్రధానంగా కాషాయ వర్ణంలో ఉండే అర్చామూర్తిగా పూజించాలి. వ్రతం చేసే విధానానికి చాలా ప్రత్యేకత ఉంది. సంకటహర గణపతి, సంకష్టహర గణపతి రెండూ ఒకటే. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలోనే ఆరంభించాలి. ఈనాడే ఈ విశేషమే అన్నట్లుగా చెప్పుకుంటే ముఖ్య సంకష్టహర గణపతి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి తదియతో కూడిన చతుర్థి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస వ్రతం చేసి సాయంత్రం ఇంటిలో పూజాగ్రహం ఎక్కడైతే అర్చన చేస్తూ ఉంటామో అక్కడ నేలపైన గోమయంతో అలికి 8 కోణాలతో ముగ్గు పెట్టి ఎరుపు రంగు వస్త్రం పరిచి గోధుమలు, జొన్నలు, కందులు, పెసలు అంటే విత్తనాల రూపంలో మనం ఉపయోగపడే విధంగా ఉండే ధాన్యాన్ని 5 పిడికిళ్లతో రాశిగా పోసి ఆ పైన రాగి చెంబు కలశంగా ఉంచి అందులో నీరు పోసి ఆ పైన వెదురు బుట్టలో గణపతిని ఆహ్వానించాలి. ఈ గణపతి ఎరుపు వర్ణంలో ఉండే మట్టితో చేసినది అయి ఉంటే శ్రేష్టం. ఎర్ర మట్టితో కానీ రాగి లోహంతో కానీ ఉన్నటువంటి ప్రతిమను పూజించాలి. లేదా బియ్యం పిండి, పసుపు, కుంకుమ ఈ మిశ్రమంతో గణపతి ప్రతిమను మనమే సిద్ధం చేసుకొని ఆ వెదురు బుట్టలో ఆహ్వానించే విధంగా అట్టిపెట్టి పూజించాలి. వెదురు బుట్టలో పూజిస్తే ఆర్థిక లాభం. గణపతి ప్రతిమ చుట్టూరా 8 కోణాలలో అష్ట వినాయక మూర్తులను ఆహ్వానించి ఓం గ్లౌం గం గణపతయే వరవరద తదుపరి కొన్ని బీజాక్షరాలను కూడా మేళవించుకొని ఆ గణపతికి సంబంధించిన హేరంబ వరద రూప గణపతి మహామంత్రాన్ని జపం చేయాలి. మమ సంకట నివారణాయ అని ఈ మంత్రంలో ప్రధానంగా వస్తుంది. హుంఫట్ స్వాహ చివరలో ముక్తాయింపుగా చెబుతారు. ముఖ్యంగా గణపతిని అర్చించేటటువంటి సమయంలో నువ్వులు, బెల్లం వీటిని వినియోగించాలి. నువ్వులు, బెల్లం దంచి ఉండకట్టి 10 సంఖ్యలో ఉండలను నివేదనగా చెయ్యాలి అని కృష్ణుడు ధర్మరాజుకు బోధిస్తూ ఈ వ్రతం ఆచరించిన కారణంగానే నలచక్రవర్తి దమయంతిని వివాహం చేసుకోగలిగాడు అని బోధిస్తాడు. అలాగే రాముడు సైతం ఈ వ్రతాన్ని సంకల్పం చేసిన అనంతరమే రావణుడి పైన విజయం లభించింది అని కూడా ఆ వ్రతంలో కృష్ణుడు ధర్మరాజుకు బోధిస్తాడు. వినాయకాశ్చ శామ్యంతి అని రామాయణంలో కూడా వినాయక నామ స్మరణ కూడా వాల్మీకి మహర్షి చేసి ఉన్నాడు. పరిపరి రూపాలుగా ఉండే ఈ అర్చన విధానాన్ని 16 నెలలు పూర్తి చెయ్యాలి అని కూడా ఆ వ్రతంలో ప్రత్యేకంగా చెప్పబడి ఉంది.
గురుగారు, ఏదో మాట వరుసకు అని చెప్పే సామెత కూడా సాహిత్యంలో అంతర్భాగం అవుతుందా? అసలు సామెత కథ ఏంటో తెలియజేస్తారా? చాలా ఉంది. సామెత అంటే ఆమెత అన్న పదం కూడా వాడుతూ ఉంటారు. సాహిత్యం పరిపరి విధాలు, సహితం సాహిత్యం, జనులకు మేలు చేసేది అని అర్థం. మేలు చేసే క్రమంలో భాషా సంపదను ఎలా వినియోగించాలి? పద్య రూపంలోనా, పాట రూపంలోనా, వచన కవిత రూపంలోనా, కథగానా, కథానికగానా, లేక అనేక భిన్న భిన్న రూపాలు అన్నప్పుడు అవి 72 రూపాల సాహిత్య ప్రక్రియలుగా జాబితా సిద్ధం చేసేగా అందులో సామెతలు కూడా ఒకటి. ఏదో మాట వరుస కన్నట్టు అనగానే అందులో ఒక పెద్ద కథ ఉంటుంది. లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు. ఇది సామెత. లోకంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు అన్నీ ఒకటే అనే అర్థంలో వినియోగిస్తూ ఉంటారు. ఒకటి కావు. అన్నం పెట్టేది ఉందా లేదా, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, ఇది నుడికారము. భాషా సంపదలో ఒక ప్రాంతానికే అర్థం అయ్యేటటువంటి విషయం. ఇది సామెత కాదు, నుడికారం. సామెత అనేసరికి ఆ సామెత వెనుక ఒక కథ కూడా ఉండాలి, ఒక విస్తృతమైనటువంటి ఆలోచన ఉండాలి. అలాగే ఒక స్థిరమైన భావజాలాన్ని మనలో పెంపొందింపజేసే విధంగా సుదీర్ఘమైనటువంటి ఆలోచన ఆ సామెత వెనుక ఉంటుంది. ఏదో మాట వరసకి అనే మాటలో కూడా ఆ మాట వరస అనడంలో ఒక సామెత ఉంటుంది. కనుక సామెత అనేది కూడా చాలా విశేషమైనది, ఉపమానంతో కూడుకుని ఉన్నది. ఏది చెప్పినా ఆ చెప్పే విషయానికి ఒక పోలిక కావాలి, పోల్చే విషయం కావాలి. ఈ ఉపమానాలు, ఈ పోల్చే విషయాలు, ఈ సామెతలు అధిక భాగం మనకు వేమన్న పద్యాలలో కూడా 3వ పాదం కింద తెలియవస్తాయి. కంచు మోగినట్లు కనకం మోగదు, ఒక సామెత. ఈ సామెతను వేమన్న గారు తన పద్యాలలో 3వ పాదం కింద వినియోగించుకుని ఉన్నారు. ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరు. ఇది సామెత. పద్యంలో 3వ పాదంలో ఒదిగిపోయింది. సామెత ద్వారా అనంతమైన అర్థాన్ని కొండ అద్దమందు కొంచెమై ఉండదా, ఇది కూడా ఒక సామెత. వేమన్న పద్యంలోనిదే 3వ పాదంగా చెప్పుకోవచ్చు. కనుక అంత పెద్ద కొండను కూడా చిన్న అద్దంలో ఎలా దృష్టాంతంగా దర్పణంలో చూపించగలుగుతామో, సామెతలు కూడా తెలుగువారి సంస్కృతిని, సంప్రదాయాన్ని, సభ్యతను అంత సూక్ష్మంగా వివరించగలుగుతాయి. అత్తను కొలుచుకో అని చెప్పి కోడల్ని దొంగిలించుకో అని చెప్పినట్టు అనే సామెత వ్యతిరేకార్థంలో చెబుతూ ఉంటారు. ఈ సామెత ఎలా వాడతారంటే, కోడల్ని దొంగిలించు అని చెప్పి అత్తని కొలుచుకో అని చెప్పినారట అని ఒక మాట చెబుతారు. పరిగెత్తి పాలు తాగు కూడదా కూడవచ్చునా, నిలుచుని నీళ్లు తాగాలి కూడదా కూడవచ్చునా, ఇలాంటి అనేక సామెతలు జీవితంలో నిత్య వ్యవహారాలు. ఈనాటి కాలంలో జాతీయాలు, పదబంధాలు, సామెతలు, సంభాషణా శైలి అంతా మృగ్యమైపోయింది, నశించిపోయింది. మాట్లాడడంలో చమత్కారమే లేకుండా పోయింది. చమత్కారంగా మాట్లాడాలి అంటే సామెతల విజ్ఞానం తప్పనిసరి. కుటుంబ సంబంధాలను మెరుగుపరిచేవి సామెతలే సుమా. కూర్చుంటే లేవలేడు, కూరకట్టలు అమ్మలేడు, కొట్టొస్తాడమ్మా నాకు నవ్వొస్తుంది అని ఒక ఇల్లాలు తన భర్త గురించి ఒక సామెతలాగా చెప్పిందట. మా ఇంటి మగవారు మా మీదకే గాని పొరుగు జగడం అంటే అరుగు దిగరు అని కూడా చెప్పిందట. ఇలా ఉంటాయి సామెతలన్నీ. గురుగారు, శివధనుసును సీతాదేవి ఎడమ చేతితో ఎత్తి బంతిని తీసుకునేటప్పుడు జనక మహారాజు అది చూసి సీతాదేవిని పెళ్లి చేసుకోబోయేవారు ఈ శివధనుసునే ఎత్తాలి అనే నియమం పెట్టినట్లుగా రామాయణంలో ఎక్కడైనా ఉందా? రామాయణం అనగానే చాలా పెద్ద కథ చెప్పాల్సి వస్తుంది. ఎందుకని? రామాయణం ఒకటి కాదు. వాల్మీకి రామాయణమే ప్రామాణికం మనకందరికీ అనుకుంటే వాల్మీకి రామాయణంలో ఈ వృత్తాంతం లేదు. కంబ రామాయణంలో ఈ కథ ప్రస్తావన ఉంది. ఆనంద రామాయణం
జానపద రామాయణం వీటిల్లో కూడా ఈ ప్రస్తావనలు కనిపిస్తాయి. రామాయణాలు వందలాది, కానీ ప్రామాణికం వాల్మీకి రామాయణమే. శ్రీరామాయణంలో 66వ సర్గలో బాలకాండలో శివధనుర్భంగము, శివధనుస్సుకు సంబంధించిన ప్రస్తావనలు వివరింపబడి ఉన్నాయి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి మిథిలకు వచ్చిన అనంతరం జనకుడి సన్నిధానంలో కూర్చున్న తరువాత ఈ వీరులు మీ వద్ద ఉన్న శివధనుసును చూడాలి అని విచ్చేశారు అని ప్రస్తావన చేస్తాడు. దానితో జనకుల వారు ఈ శివధనుస్సుకు సంబంధించిన వృత్తాంతమంతా కూడా వివరిస్తూ మా వంశానికి మూల పురుషుడైన నిమి చక్రవర్తికి 6వ వారు దేవరాతుడు. పూర్వం దేవదానవ సంగ్రామం అనంతరం పరమేశ్వరుడుకు ఆగ్రహం అన్య కారణాల చేత కలగడంతో ఋషులపైననే ఆ ధనుస్సును ఎక్కుపెట్టాడు. దేవతలంతా ప్రార్థించగా మళ్ళీ పరమానంద భరితుడై ఆ ధనుస్సును దేవతలకు అందించాడు. అలా అందించిన ఆ ధనుస్సు 3 రూపాలు సంతరించుకున్నది. ఒక రూపంలో ఉండే ఆ శివధనుస్సును దేవరాతుల వద్ద దేవతలు అలా భద్రపరచండి అని ఇవ్వగా ఆనాటి నుంచి మా ఇంటిలో ఆనువంశికంగా ఈ శివధనుస్సు పూజలు అందుకుంటున్నది. నేను సంతానం కోసమని భూమిని వ్యవసాయం చేసే విధంగా యజ్ఞదీక్షలో భాగంగా దున్నుతూ ఉండగా నాగలి చాలుకు ఈ అమ్మాయి లభించడంతో సీత అని నామకరణం చేశాను. అయో నిజ కనుక ఇలాంటి ఈ అమ్మాయికి వరుడు ఈ ధనుసును ఎక్కుపెట్టేవారే కావాలి అని కోరుకున్నాను. అనేకులు ప్రయత్నించారు, విఫలురయ్యారు. వారందరినీ యుద్ధరంగంలోని ఎదుర్కోవలసి వచ్చింది అంటూ 66, 67 బాలకాండలోని ఈ అధ్యాయాలలో శివధనుస్సుకు సంబంధించిన వృత్తాంతం అనేకం చెప్పినప్పటికీ అందులో సీతాదేవి ఇలా ఆ శివధనుస్సును ఎడమ చేతితో ఈ వృత్తాంతాలేవి వాల్మీకి రామాయణంలో లేవండి. కానీ అపారమైన అభిమానం మనకందరికీ రామాయణం మీద ఉన్నది కనుక ప్రతి సందర్భంలో కూడా ఇలాంటి ఉపకథలు పెక్కు మనం సిద్ధం చేసుకుంటూ ఉంటాం. సీతారాములు ఆదర్శ దంపతులు, ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బ్రతికారు. వారిపైన మనకున్న మమకారంతో ఇలాంటి వృత్తాంతాలు అనేకం కానవస్తాయి. అంతే. గురుగారికి మరో సందేహం. మహిళలకు పసుబొట్టు ఇచ్చే సమయంలో, వాయనం ఇచ్చే సమయంలో మెడభాగంలో గంధం రాస్తారు కదా, ఇలా రాసే వెనుక ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఆభరణాలు, అందాలు, అలంకరణలు అనేకం ఆరోగ్య రహస్యాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. ఈ దేహంలో 7 చక్రాలున్నాయి అని వివరించేటటువంటి సంప్రదాయ విజ్ఞానం ఈ 7 చక్రాలలో 5వ చక్రం విశుద్ధ చక్రం. అది ఈ కంఠానికి దిగువన ఉంటుంది. ఈ కంఠం దిగువన ఉండేటటువంటి విశుద్ధ చక్రాన్ని ఉద్దీపనం చేసే విధంగా గంధం అల్లదినట్లయితే, గంధం కారణంగా అందులో ఉండేటటువంటి ఆయుర్వేద సంబంధిత రసాయన చర్య కారణంగా లోన ఉండే థైరాయిడ్ గ్రంథి కాసింత ఉద్దీపనం చెంది మార్పు సంతరించుకొని అనారోగ్య పరిస్థితులను దూరం చేసుకోగలుగుతుంది. అనేక వ్యాధులకు, గాయాలకు, వ్రణాలకు శ్రీగంధము, గంధం చెక్కను సానరాయి మీద అలా రంగరించి ఆ గంధం తీసి అల్లదినట్లయితే గాయాలు మటుమాయమవుతాయి. మనం పింపుల్స్ అని చెప్తూ ఉంటాం, లేదా తెల్లటి మచ్చలు, బొల్లి, లేదా అనేక పేర్లతో ల్యూకోడెర్మా అంటాం ఇంగ్లీష్లో. అలాంటి అనేక మచ్చలు, గాయాలు శరీరం మీద కలిగినప్పుడు, లేదా ఏవైనా ఇతర కారణాల చేత శరీరం సాగి మళ్ళీ ముడతలు పడ్డప్పుడు కొన్ని లైన్స్ గీతలుగా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు కూడా వాటికి శ్రీగంధం, గంధం చెక్కతో వచ్చేటటువంటి ఈ సన్నగా మెత్తగా వచ్చేటటువంటి మెత్తటి ద్రవము దానిని అలదినట్లయితే 40 రోజులలో ఆ మచ్చలు మాయమవుతాయి అని ఆయుర్వేద శాస్త్రం. అందులో కొంత విషపు పదార్థం కూడా ఉంటుంది ఈ గంధంలో. కనుకనే ప్రాచీనులు విశుద్ధ చక్రానికి అన్నట్లుగా సందర్భం ఏర్పడినప్పుడు
మహిళలు పసుపు కుంకుమలు ఇచ్చేటటువంటి సందర్భాలలో ఇలా గంధాన్ని అలదాలి అని ఒక నియమాన్ని చేసి ఉన్నారు. చేతులకు కూడా గంధం రాచుకోవడం, ముఖం పైన గంధం పెట్టుకోవడం, ఆజ్ఞాచక్రానికి, అలాగే విశుద్ధ చక్రానికి, అనాహతానికి, సహస్రారానికి గంధం అలదినట్లయితే ఈ 4 చక్రాలు కూడా ఉద్దీపనం చెంది జ్ఞాన మార్గంలో కుండలిని చక్రం కూడా ఉద్దీపనం చెందడానికి, మనలో మరింత విలువలతో కూడుకున్న ఊహలు కలగడానికి కారణం అవుతాయి. ఈ సందర్భంలోనే, ఈ నేపథ్యంగానే మహిళలు పూర్వం ఇలా ఇరువైపులా ఈ గదువ మెడకు గంధం రాసుకునేటటువంటి వారు. గురుగారు, కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధుణ్ణి భీముడు గదాయుద్ధ నియమాలకు విరుద్ధంగా తొడభాగంలో కొట్టి పడేయడం సమంజసమేనా? యుద్ధంలో ఏది సమంజసమా అసమంజసమా అనే విషయాల గురించినటువంటి చర్చ చేసినప్పుడు, ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీముడు అలా ప్రహారం చేయగలిగాడు అంటూ సమర్థిస్తారు కొందరు. ప్రతిజ్ఞ చేశాడు కనుకనే దృష్టద్యుమ్నుడు ఏ విధమైన ఆయుధం చేతిలో లేనప్పటికీ ద్రోణుడిని అలా జుత్తు పట్టుకొని శిరస్సు ఖండించాడు, ప్రతిజ్ఞ అంటారు. దుశ్శాసనుడిని సైతం హృదయం చీల్చి రుధిరాన్ని స్వీకరించిన భీముడి దుశ్చర్య కూడా క్రూరమైనప్పటికీ, జుగుప్సాకరమైనప్పటికీ ప్రతిజ్ఞ అని కూడా సమర్థిస్తారు పలువురు. భీమ దుర్యోధనుల గదాయుద్ధం శ్యమంత పంచకం అనేటటువంటి ఆ సరస్సు ఒడ్డున జరిగేటటువంటి సమయంలో, అంతకు పూర్వం 42 రోజులుగా బలరాముడు తీర్థయాత్రలు చేసి అనేక దేశాల సంచారం చేసి ఆ క్షణానికి అక్కడికి వచ్చి చేరుకున్నాడు. తన ప్రియశిష్యుడైనటువంటి దుర్యోధనుడి గదాయుద్ధం చూచే అవకాశం అక్కడ బలరాముడికి లభించింది. భీముడు కూడా గదాయుద్ధ వీరుడే. అలాగే భీముడికి అస్త్ర విద్య అంటే ధనుర్విద్య కూడా తెలుసు. ఇరువురిలో భీముడు బలం కలవాడు, దుర్యోధనుడు నైపుణ్యం కలవాడు. నిరంతరం భీముడు తనకు సంబంధించినంత మేరకు కిర్మీరుడితో ఆరంభం చేసుకొని కిర్మీరుడు, బకుడు, హిడింబుడు, జరాసంధుడు ఇలా అనేకులను సంహరిస్తూ, లేక వనవాసంలో అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో కూడా జీమూతుడిని కూడా సంహరించినటువంటి బలం కారణంగా భీముడు కొత్త కొత్త పద్ధతులు ఎంత నేర్చుకున్నప్పటికీ నిత్యము ధనుర్విద్యా పాఠవాభ్యసనం కారణం చేత దుర్యోధనుడి వద్ద టెక్నిక్ అంటాం మనం ఆంగ్లంలో, అది ఎక్కువ. అయితే ఈ టెక్నిక్ కారణంగా గదాయుద్ధ నియమాలలో వాడకూడనటువంటిది, చెయ్యకూడనటువంటిది అయినటువంటి టెక్నిక్ ఒకటి ముందు దుర్యోధనుడు ప్రయోగించాడు. అదేమిటి అంటే, నేలపైన ఎదుటి శత్రువు లేక ఎదుటి వ్యక్తి ఉన్నప్పుడు ఆ సమయంలో గద చేతబుచ్చుకొని గాలిలో ఎగిరి ప్రహారం చెయ్యరాదు. ఇది గదాయుద్ధ నియమాలకు విరుద్ధం. ఇరువురు నేలపైన ఉండి యుద్ధం చేసే సమయంలో ఏ వ్యక్తి కూడా గాలిలో అలా ఎగిరి ముందుగా ప్రహారం చెయ్యరాదు. అలా దుర్యోధనుడు చేశాడు. మొదటగా నియమోల్లంఘన చేసింది దుర్యోధనుడే. దానితో వెనువెంటనే ఆ ప్రహరాన్ని తప్పించుకున్న భీముడు తాను కూడా నియమోల్లంఘనం చేసి ప్రతిజ్ఞ అన్న ఆ జ్ఞాపకం కూడా రావడంతో, కృష్ణుడు కూడా సైగ చేసి గుర్తు చేశాడు అనేటటువంటి జ్ఞానాన్ని కూడా మనసులో పెట్టుకొని అలా తొడపైన గదతో మ్రోదడం, తొడలు విరిగి దుర్యోధనుడు నేలపైన పడిపోవడం అనేవి సంభవించాయి. గాలిలో ఎగరడం అనేది కూడా గదాయుద్ధ నియమాలకు విరుద్ధం. కనుక ఈ విధంగా మనం ఈ సమాధానం చెప్పుకుంటే ఇద్దరూ నియమోల్లంఘనం చేసిన వారే. ముందుగా నియమోల్లంఘనం చేసింది దుర్యోధనుడు. గురుగారు, ఇక మరో సందేహం. కలలోకి సర్పాలు కనిపిస్తే కీడు జరుగుతుందా? ఈ సర్పాలు అనేవి మనకి మేలు చేస్తాయా, కీడు చేస్తాయా? సర్పాలు, నాగాలు రెండు వేరే వేరే జాతులు. చాలామంది అంతా ఒకటే అంటూ ఉంటారు. సర్పం అనేది మనకు కలలో కనిపించినప్పుడు తప్పక ఇది కొంత కీడుకు కారణమవుతుంది. మనలో కొంత భయానికి, ఆందోళనకు మూలహేతువు అవుతుంది.
సర్పాన్ని ఆయుధంగా, ఆభరణంగా సమస్త దేవీ దేవతాగణాల హస్తాలలో మనం గమనిస్తూ ఉంటాం. ఈశ్వరుడు నాగ ఆభరణుడు, విష్ణువు నాగ శయనుడు, గణపతి హస్తంలో నాగాన్ని ధరించి ఉంటాడు. ఇక అమ్మవారి సంగతి వేరుగా చెప్పనక్కర్లేదు. కాత్యాయని హస్తభుజగా అని చెప్పుకున్నప్పుడు, అష్టాదశ భుజగా వర్ణించినప్పుడు ఆ సమయంలో ఆమె చేతిలో కూడా సర్పం ఉంటుంది. సర్పం కాలానికి ప్రతీక. కలలో పాములు కనిపిస్తే ఏదో ఆపద రాబోతున్నది అనడానికి ఒక ఉదాహరణ. కాలంలో అంటే రాబోయేటటువంటి కాలంలో కలలో ఒక సర్పం కనిపిస్తుంది, ఏదో ఇబ్బంది. మంగళగౌరీ వ్రతం అనే వ్రతంలో మనం గమనించినప్పుడు సుశీల అనే ఆ అమ్మాయి శివుడి ఇల్లాలు నిద్రించగా ఆ నిద్రలో తన కన్నతల్లి లలితాదేవి యొక్క ఆ స్వరూపం సుశీల యొక్క కన్నతల్లి మానవతి అనే రూపంలో కనిపించి, అమ్మాయి మీ వారిని కాటు వేసే నిమిత్తమై నల్లటి సర్పం ఒకటి రాబోతున్నది అంటూ సూచన చేసి అంతర్ధానమైంది. సుశీలకు కలలో అలా సర్పం వస్తున్నది అని తోచగా దిగ్గున లేచి కూర్చునగా నిజంగానే సర్పం ఎదురుగా కనిపించింది. రాబోయే ఆపద, ఈ ఆపద తొలగించుకోవడం కోసం వెంటనే ఆ కన్యక ఒక కలశంలో కాసింత పాలు పోసి ఎదురుగా ఉంచడంతో కృష్ణ సర్పం ఆ కలశంలోనికి చేరింది. మంగళగౌరీ వ్రతంలో సామాన్యంగా ఈ వ్రత కథ చెప్పుకుంటూ ఉంటాం. ఈ నేపథ్యంలో కలలో వచ్చేటటువంటి ఈ సర్పాలు ఇతరమైన దోషాలు తొలగించుకోవడం కోసం మనం చెప్పేటటువంటి 6 దేవతల నామాలలో రామస్కందం, హనుమంతం, వైనతేయం, వృకోదరం, ఇందులో గరుత్మంతుడి నామం కూడా ఉండడంలో ఉండే అంతరార్థం ఇదే. ఏ విధమైన చెడు కలలు కూడా రాకుండా దైవనామస్మరణ చేసి నిద్రించాలి. సర్పం కలలో కనిపిస్తే మరుసటి నాడు స్నానాది గాథలు పూర్తి చేసుకొని శివారాధన చెయ్యాలి. శివుడి గళసీమలో సర్పం ఉంటుంది కనుక క్షీరాభిషేకం నిర్వహించినట్లయితే ఆ దోషం తొలగిపోతుంది. గురువుగారు, మగవారు తమకన్నా పెద్దవారైన అమ్మాయిని వివాహం చేసుకోవటాన్ని మన ధర్మశాస్త్రం అంగీకరిస్తుందా? అంగీకరించదు. అనేక కారణాలు ఈ అంగీకరించకపోవడం వెనక ఉన్నాయి. తనకంటే చిన్నవారిని తాము పేరుతో పిలవాలి, తమకంటే వయసులో పెద్దవారిని పేరుతో పిలవరాదు. ఇల్లాలు తనకంటే చిన్నది పేరుతో పిలవవచ్చు, ఇల్లాలు తనకంటే పెద్దది భర్తను పేరుతో పిలవడం ఎలా? ఇక్కడ మొదలైనటువంటి ఈ వాద వివాదనలు ఎంతవరకు వెళతాయి అంటే శాస్త్రం ఎందుకు వద్దన్నది అనే ప్రశ్న దాకా వెళతాయి. వివేకం అనే పదాన్ని వివేచన చేస్తూ ధర్మశాస్త్రం ఒక నిర్ణయం చేస్తుంది. ఎలా అంటే 60 ఏండ్ల మగవారు 6 ఏండ్ల అమ్మాయి ఒకే వివేకంతో ఉంటారు. ఐక్యూ లెవెల్స్ అన్న పేరిట, మెంటల్ ఏజ్ అన్న పేరిట ఈనాటి అత్యాధునికులు మన ఆలోచన సరళిని గమనించి మన మానసిక వయస్సును నిర్ధారణ చేసే ఒక సూత్రాన్ని కనుగొన్నారు. పై అంటే 22/7 లాంటి సూత్రం ఇది కూడా ఒకటి. మానసిక వయస్సును నిర్ణయించేటటువంటి సూత్రం. ఈ వివేకాన్ని నిర్ణయించేటటువంటి క్రమంలో ఈనాటి కాలానికి 30 ఏండ్ల పురుషుడు ఆలోచన ఎంత చేయగలుగుతాడో 15 సంవత్సరాల అమ్మాయి అంతకంటే ఎక్కువగా ఆలోచించగలుగుతుంది. మంచి చెడులు, వివేకం, విజ్ఞానం, విచక్షణ అనేది ఇక్కడ స్ఫుటంగా అమ్మాయిలోనే ఎక్కువ కనుక ఆ అమ్మాయికి 20 ఏండ్లు, అబ్బాయికి 25, 30 కాసింత ఎక్కువగా. అలాంటప్పుడు ఇద్దరి మానసిక వయస్సు సమానమవుతుంది. ఇది రెండవ కారణం. వివేకం అమ్మాయికే ఎక్కువ అనే విషయం ఇక్కడ చెప్పుకోవాలి. మూడవ కారణం, ఇరువురు సమానమైనప్పటికీ లేదా అమ్మాయి వయసు ఎక్కువైనప్పటికీ ఎవరు వయస్సులో పెద్దవారుగా ఉన్నారో వారు ముందుగా వృద్ధాప్యం చేరుకుంటారు. ముందుగా మగవారు వయసులో పెద్దవారైతే వృద్ధులు అయిన ఎడల ఇల్లాలు సపర్యలు చేయడం, తదుపరి ఇల్లాలు కూడా వృద్ధురాలు అయ్యే కాలానికి
కోడలు, కొడుకు, మనమలు, మనమరాళ్ళు ఇంట్లో ఇలా వస్తారు కనుక ఈ రెండవ మూడవ కారణాలు ప్రధానంగా సమాజంలో మగవారి వయసులో పెద్దవారై ఉండాలి అనేటటువంటి నిర్ణయం ధర్మశాస్త్రం ఇంత ఆలోచన చేసి విపులీకరించి చేసింది కనుక శాస్త్రాన్ని ఆలోచించి మాట్లాడితే మట్టుకు మగవారు పెద్దవారై ఉండాలి. వయసులో మాత్రమే పెద్దవారు, వివేచనలో ఆడవారే అన్ని విషయాలలో కూడా అనుభవజ్ఞులు, వివేకంతో ఇంటిని చక్కబెట్టుకునేవారు అని కూడా శాస్త్ర ప్రమాణం. ఈనాటి కాలంలో పలువురు వారి వారి ఇష్టాలకు నచ్చినట్లుగా వివాహాలు చేసుకుంటున్నారు. అందుకు ఏ విధంగా అభ్యంతరాలు జ్యోతిషం కూడా చెప్పడం లేదు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.